ఇక్కడికి 40-45 కిలోమీటర్ దూరం ఉన్నటువంటి జనగామ జిల్లా రఘునాథ్పల్లి మండలం కిలాష్పురం గ్రామంలో తల్లి సర్వమ్మ, తండ్రి ధర్మన్న గౌడ్. వారికి ఏకైక కుమారుడు పాపన్న. ఈ పాపన్న తల్లిదండ్రుల కోరిక మేరకు తన గీతా వృత్తిని, కుల వృత్తిని చేస్తుండేవాడు. ఒకనాడు అప్పుడు ఉన్న నవాబుల పాలనలో ఆయన కళ్ళు మడపంగా కళ్ళు అమ్ముతుండగా నవాబులు వచ్చి కళ్ళు దాగి వెళ్ళిపోతుండే తన స్నేహితుడు కళ్ళు దాగి వెళ్ళిపోతున్నారు, పాపన్న డబ్బులు ఇయ్యరని ఎగతాళిగా నవ్వుతాడు. నవ్వంగానే ఆ నవాబులు వెంటనే వెనక మర్రి తుపాకులు తీసుకొని మరలబెట్టి కొడతారు. ఆయన కొట్టగానే వెంటనే పాపన్న కోపం వస్తుంది. కోపం వచ్చి ఆ ముస్తారున్న గీతగా తీసి అక్కడికక్కడ ఇద్దరిని చంపేస్తాడు. చంపేయంగానే ఏం పాపన్న ఇలా చంపేశావని ఆ స్నేహితులు అనగానే వెంటనే తన కోపం వస్తుంది, ఆవేదనతో ఉంటాడు. ఆవేదనతో ఉండి చిన్నప్పటి నుంచి నేను చిన్నప్పుడే తండ్రిని కోల్పోయిన ఆవేదన నాలో పుష్కలంగా ఉండేది. తండ్రిని కోల్పోయిన బాధలో ఉన్న నన్ను ఈ గ్రామస్తులు కానీ చుట్టుముట్టు ప్రాంత వాసులు కానీ నన్ను ప్రేమగా చూస్తుండేవారు. అప్పటి నుంచి నేను అనుకునేది ఏదో ఒకటి చేయాలి, ఈ గ్రామస్తులకు మేలు చేయాలి, చుట్టుముట్టు ప్రాంత వాసులకు మేలు చేయాలి అని తను ఎంతో ఉద్యమం చేస్తాను ముందడుగు వేస్తున్న తరుణంలో తన స్నేహితులు తోడొస్తారు. తన స్నేహితులు ఎవరు? సాకలి సర్వన్న, మంగలి మాసన్న, కుమ్మరి గోవిందు, జగ్గుల పెరమెల్లు, దూరేగుల పీరు, మైమద్ కోత్మాల్ సాయిబ్ అనే 12 మంది స్నేహితులు తనకు తోడొచ్చి తనకు ఎంతో ధైర్యం వస్తుంది. ఆ ధైర్యంతో పాటు తన ఇంటి విలవేలిపోయినటువంటి ఎల్లమ్మ తల్లిని నమస్కరిస్తాడు, దండం పెట్టుకుంటాడు ఎల్లమ్మ తల్లిని. తను నమ్ముకున్న శంకరుని రుద్రాక్షలను మెడలేసుకుంటాడు. నెత్తిల తలపాక, చేతుల బర్ష, కంటెప్ప దూరంలో మెట్టామెడ దూరం ఉరికే గుర్రం, అవి తీసుకొని ఉద్యమానికి సిద్ధమవుతాడు సర్వయ్య పాపన్న. అలాంటి సర్వన్న తొలి తెలంగాణ బహుజన చక్రవర్తి, శివాజంత పేరున్న వ్యక్తి. శివాజంత పేరున్న తనను మనం గుర్తించలే. లండన్ వాళ్ళు గుర్తించేంత వరకు మనకు సోయి లేదు. గోల్కొండ కోటని హస్తగతం చేసి ముస్లిం రాజ్యాన్ని నేలనాకిచ్చిన మొనగాడు, మొఘలాయి పాలనకు వ్యతిరేకంగా ఉండి పోరాటం చేసిన దక్షిణ భారత సింహం, పీడిత వర్గాల పోరాట యోధుడు, గోల్కొండ కోటపై బహుజన జెండా ఎగరవేసిన గెరిల్లా పోరాట యోధుడు, సామాన్యుడు, చదువులాని సామాన్యుడే అసంఖ్యమైన పోరాటం చేసి రాజ్యాన్ని చేజిక్కించుకున్న రాజ్యాన్ని ఎలా ఏలాలో నేర్పించిన చరిత్రకారుడే సర్దార్ సర్వయ్య పాపన్న గౌడు అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, అటు గోల్కొండ ఇటు వరంగల్ కోట మధ్యలో 21 కోటను కట్టి బహుజన రాజ్యాన్ని విముక్తి చేసి నా తొలి స్వతంత్ర రాజు అటు పెన్నా నది ఇటు భీమా నది మధ్యల ప్రాంతాన్ని, దేశంలోని అటు పెన్నా నది ఇటు భీమా నది మధ్యల ప్రాంతాన్ని ఏలినటువంటి ఆయన్నే శ్రీ 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 సర్దార్ సర్వయ్య పాపన్న గౌడు. ఆ గౌడుని స్మరిస్తూ, అంతేకాకుండా ఇంకా రానున్న రోజుల్లో కూడా తెలియని విషయం తెలుసుకుందాం, తెలిసిన విషయం తెలియపరుద్దాం. ఇంకా కూడా చరిత్రల త్యాగం చేసిన త్యాగమూర్తుల గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం మన ప్రాంతానికి ఉన్నది ఎంతైనా. ఎందుకంటే బెల్లి లాలితక్క కావచ్చు, మారోజు వీరన్న కావచ్చు, ఏ కాలుకు గజ్జలు కట్టి ఆట ఆడితే ఏ గద్దరన్న గుర్తుకొస్తాడో ఆ గద్దరన్న గురించి కావచ్చు, ప్రొఫెసర్ జయశంకర్రావు, విద్యాసాగర్రావు గురించి కావచ్చు, అందరి గురించి కూడా తెలియని విషయం తెలుసుకుందాం, తెలిసిన విషయం తెలియపరచవలసిన అవసరం అటేడు తరాలు ఇటేడు తరాలు భావి తరాలు గుర్తుండేటట్టుగా మనం తెలియపరచాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ.